ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసుపై విచారణ చేయాలని ఈడీకి హైకోర్టు అడ్వకేట్ సురేష్ లేఖ రాశారు. ఓ పార్టీకి డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించామని నిందితులు ఒప్పుకున్నట్లు అడ్వకేట్ సురేష్ తెలిపారు. వ్యాపారుల్ని బెదిరించి కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఈ కేసులో అసలు నిందితుల్ని ఇప్పటివరకు విచారించలేదని లెటర్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్పై పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈడీని రిక్వెస్ట్ చేశారు అడ్వకేట్ సురేష్. ఇదే అంశంపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఈ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు అందినట్లుగా తెలుస్తోంది. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే కొంతమంది పొలిటికల్ లీడర్లు చూసినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతతోటి ఈ దర్యాప్తు చేసినట్లయితే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం హవాలకు సంబంధించినటువంటి డబ్బు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులను బెదిరించి వసూలు చేసినటువంటి డబ్బు కావచ్చు, మొత్తం ఈ వ్యవహారాలన్నింటిని కూడా ఫోన్ ట్యాపింగ్ టీం అంతా కూడా పెద్ద ఎత్తున వసూళ్లు చేశారు. మొత్తం బ్లాక్ మనీని అంతా కూడా బయట చేసుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి దగ్గర చాలా పెద్ద ఎత్తున పోలీస్ వాహనాల్లోనే ఈ డబ్బంతా కూడా తరలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఈ ప్రమేయంతో జరిగిందనే అంశాలు చాలా వరకు చర్చనీయాంశం కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు హైకోర్టు న్యాయవాది అయినటువంటి సురేష్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి నిందితులుగా పేర్కొన్నటువంటి పోలీసులను మాత్రమే విచారిస్తున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే దీని వెనకాల ప్రమేయం ఉన్నటువంటి రాజకీయ నాయకులను విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన ఈ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో పోలీసులు చూస్తే పలువురిని బెదిరించి పెద్ద ఎత్తున కోట్లాది లక్షలాది రూపాయలను కూడా వీళ్ళు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా కొంత జీరో అకౌంట్ సంబంధించినటువంటి డబ్బంతా కూడా అకౌంటబిలిటీ చేయడంలో ఈ పోలీసులకు సంబంధించి రకరకాలుగా ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద చూసినట్టయితే గతం సంబంధించి చూసినట్టయితే ఈ కూకట్పల్లిలో ఒక ఫిర్యాదుదారుని దగ్గర కూడా పెద్ద ఎత్తున అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులను ఇతరుల పేర రాయించడము. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు ఒక సంస్థకు సంబంధించి చూసినట్టయితే జూబ్లీ హిల్స్లో ఒక క్రియా సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ను బెదిరింపులకు పాల్పడి ఆ డైరెక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి పెద్ద ఎత్తున ఆస్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రాధాకిషన్ డీసీపీ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ అండ్ వారి యొక్క టీం ప్రమేయంతో ఇలాంటి బెదిరింపులకు పాల్పడి పెద్ద ఎత్తున డబ్బులను వసూలు చేయడము, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి హవాలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా వీళ్ళంతా వైడ్ చేసుకున్నటువంటి క్రమంలో దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేయాలని కూడా పలువురు నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే మరి హైకోర్టు న్యాయవాది సురేష్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి ఈ నిందితులతో పాటుగాను దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏవైతే పేర్లేస్తున్నాయో వారందరినీ కూడా విచారించినట్లయితే మొత్తం మీద కూడా దీనిలో ఉన్నటువంటి కింగ్ పిన్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తారని కూడా ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ కావచ్చు, రిమాండ్ రిపోర్ట్లో చూసినట్టయితే పోలీసు వాహనాల్లోనే తాము డబ్బును తరలించాము అనే విషయాలు కూడా చెప్పారు. కానీ ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారనే విషయాలపైన కూడా దర్యాప్తు చేయాలి. అదేవిధంగా ఆ డబ్బు తరలింపు వ్యవహారంలో ఏ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రమేయం ఉంది, అంతేకాకుండా ఆ అకౌంట్ సంబంధించినటువంటి డబ్బులు ఎవరివై ఉంటాయి అనే విషయాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసినట్టయితే దానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వెలుగు చూస్తాయంటూ కూడా ఇందులో న్యాయవాది అయినటువంటి సురేష్ ప్రధానంగా ఈ కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే పొలిటికల్ లీడర్లంతా కూడా పలువురు ఇటు డీజీపీకి కూడా కలిసి ఈ వ్యవహారం పైన అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్నంతా కూడా ఇతర దేశాల నుంచి మొత్తం మీద హవాలా మార్గంలోనే ఈ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా దీనిలో హవాలా రూపంలో కావచ్చు, నాన్ అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి డబ్బును తోటి కూడా ఈ ఎక్విప్మెంట్ను కొని ఇలా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి
ఏదైతే యాక్ట్ ఉందో ఆ టెలిఫోన్ యాక్ట్ను కూడా రూల్స్ను బ్రేక్ చేసి ఈ ఎక్విప్మెంట్ అంతా కొనుగోలు చేశారు కాబట్టి అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందికి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఆ అకౌంటబుల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే కొన్నారో ఆ డబ్బంతా కూడా లెక్క తేల్చాలని కూడా పలువురు ఇప్పటికే రాష్ట్ర డీజీపీ అయినటువంటి రవి గుప్తాను కలిసి పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా రోజుకొక కొత్త అంశం వెలుగు చూస్తుంది. ఈ టెలిఫోన్ సంబంధించినటువంటి ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అదేవిధంగా సిబిఐ వంటి సంస్థలతోటి దర్యాప్తు చేసినట్టయితే దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులే కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సర్వర్లు కావచ్చు, హార్డ్ డిస్కోల్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా కొనుగోలు చేసి మొత్తం ట్యాపింగ్ పాల్పడ్డారు. అంతేకాకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా కూడా పనిచేశారు. అదేవిధంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితులలోనే ఈ పోలీసులను వినియోగించుకొని పెద్ద ఎత్తున రాజకీయకు సంబంధించినటువంటి తెరలేపారు. అంతేకాకుండా కూడా పెద్ద ఎత్తున హవాలకు సంబంధించి చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున డబ్బులను కూడా వాళ్ళను బెదిరింపులకు పాల్పడి ఈ పోలీసులంతా వసూళ్ల దందాలకు పాల్పడడం జరిగింది. కొంతమంది జ్యువెలరీ షాపులు, రియల్టర్లకు సంబంధించి వారిని టార్గెట్గా చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా కూడా వీళ్ళు వైట్ చేసుకున్నారనే విషయాలపైననే ఇప్పటికే వాళ్ళు కొంత కన్ఫెషన్ను అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు. కాబట్టి ఇలాంటి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరింది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఈ పరికరాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దీనికి సమకూర్చినటువంటి నిధులు ఎక్కడికి ఎవరు సమకూర్చారు అనే విషయాలపైన ప్రధానంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే కొన్ని రాజకీయ పొలిటికల్ పార్టీల నుంచి కూడా ఈ అంశం వస్తున్నటువంటి క్రమంలోనే ఈ సీనియర్ న్యాయవాది అయినటువంటి సురేష్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆశ్రయించి ఆయన కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ అంశాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, అదేవిధంగా కన్ఫెషన్ రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుంటుందా అనే విషయాలను కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ధనరాజ్.